తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పేదల సేవే పరమావధిగా భావిస్తూ పాలకులు నియోజకవర్గంలో ఉపాధి హామీ శ్రామికుల శ్రమను గుర్తించి గౌరవించడం జరుగుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చందపర్రు గ్రామంలో 40 రోజులుగా మండుటెండలో పనిచేసిన శ్రామికులకు మంత్రి భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం వారిని సత్కరించారు. ఈ ముగింపు కార్యక్రమం కేవలం భోజనాలకు పరిమితం కాదని శ్రమకు ఇచ్చిన గుర్తింపు కార్మికుల పట్ల ఉన్న మానవీయతకు నిదర్శనమని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. శ్రామికులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. లక్కీ డ్రా ద్వారా మహిళలకు చీరలు అందజేశారు. తన పిలుపుతో వేసవిలో ముందడుగులో పనిచేస్తున్న శ్రామికులకు దాతల సహకారంతో 40 రోజులుగా అన్ని గ్రామాల్లో మజ్జిగ పంపిణీ కొనసాగుతుందని తెలియజేశారు. మీ అందరితోటి కూడా ఈరోజు ఒక మంచి విందు కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములే. నన్ను కూడా భాగస్వాములు చేసినందుకు మీ అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. శ్రామికులంటే కార్మికులంటే నాకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రత్యేకమైనటువంటి గౌరవం. ఎందుకంటే ఒక డాక్టరు, ఒక సైంటిస్టు, ఒక ఇంజనీరు ఈ సమాజానికి ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ శ్రామికుడు, కార్మికుడు యొక్క అవసరం ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి ఉంది. అటువంటి శ్రామికుడిని, కార్మికుడిని గౌరవించుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడి మీద, అందరి మీద కూడా ప్రజాప్రతినిధులుగా బాధ్యత ఉంది. ఆ బాధ్యతతోనే మన పాలకొల్లు నియోజకవర్గంలో ఎక్కడైతే ఈ యొక్క ఉపాధి హామీ శ్రామికులు పనిచేస్తూ ఉన్నారో మండు టెండల్లో శ్వేతాన్ని చిందించి రక్తాన్ని కరిగించి మీరు పనులు చేస్తున్న విషయాన్ని చూసి ఆ మండు టెండర్ల గాల్పుల్లో ఒక చల్లని మజ్జిగ ఇవ్వాలనేటువంటి ఆలోచన నాలో వచ్చి గత సంవత్సరం దాన్ని ప్రారంభించాం. ఈ సంవత్సరం కూడా మేడే 1వ తేదీ నుంచి ప్రతి గ్రామంలోనూ కూడా మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల యొక్క సహకారంతో, అదేవిధంగా కొంతమంది స్వచ్ఛందంగా దాతలు కూడా ముందుకొచ్చి వాళ్ళ సహకారంతో ఆ చల్లని మజ్జిగని ఇప్పటి వరకు 37 రోజులుగా మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ కూడా అందిస్తూ నేను కూడా మీ యొక్క పంట కాలువల వెంబడి పరిశుభ్రత పాటించకపోతే గ్రామ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం జువ్వలపాలెం గ్రామంలో జలహారతి కార్యక్రమంలో భాగంగా వెంకయ్య వయ్యేరు కాలువ అభివృద్ధి పనులకు రఘురామకృష్ణంరాజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంతెన పెద్ద నరసింహరాజమూర్తి చొరవతో రైతుల సమిష్టి కృషితో వెంకయ్య వెయ్యేరు, అన్నమయ్య కోడు పంట కాలువల అభివృద్ధి పనులను చేయడం అభినందనీయమని అన్నారు. మొన్నటి వరకు 5 లక్షలలోపు అభివృద్ధి పనులను సాగునీటి సంఘంలో చేసేందుకు వెసులుబాటు ఉండేదని, ప్రస్తుతం 10,000 లక్షల అభివృద్ధి పనులు నీటి సంఘం ఆధ్వర్యంలో చేసేందుకు అవకాశం ఉందని అన్నారు. మేజర్ అభివృద్ధి పనులు నీటి సంఘం ఆధ్వర్యంలో జరుగుతాయని అన్నారు. లాకుల షెల్టర్ల ఏర్పాటు, మరమ్మతులు ఆకువీడు డీసీ చైర్మన్ కోకరాజు శివరామరాజు ఆధ్వర్యంలో చేయడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో వెంకయ్య వెయ్యేరు పంట కాలువ వెంబడి ఉన్న పెరిమెళ్ల లాకు నుంచి ఏలేరుపాడు వరకు పైప్ లైన్ మరమ్మతులు వినియోగంలోకి తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మంతెన రామరాజు, మంతెన పెద్ద నరసింహరాజు, పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కునదరాజు, మురళీకృష్ణంరాజు, ఇరిగేషన్ డిఈ భూపతిరాజు, రవిప్రసాద్ రాజు, ఉండి డీసీ చైర్మన్ తోట ఫణిబాబు, ఇరిగేషన్ ఏఈ జయప్రకాష్, ఫణిశంకర్, మండల టీడీపీ అధ్యక్షులు ఆరేటి వెంకటరత్నప్రసాద్, అడ్డాల శివరామరాజు, గేదెల జాన్, ఇరిగేషన్ సిబ్బంది, ఏలేరుపాడు, జువ్వలపాలెం, కలవపూడి, కాళ్లకూరు, చెరుకుమిల్లి గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. 40 లక్షల రూపాయలు చాలా మంది డబ్బులు సమకూర్చారు. ఖచ్చితంగా ఈ అమౌంట్ సాధ్యమైనంత వరకు తిరిగి రీఎంబర్స్ చేసి దాన్ని ఇప్పుడు రామరాజు గారు చెప్పినట్టు ఒక నిధిగా దాని నుంచి ఈ దాతలు ఇచ్చిన అమౌంట్ అంతా కూడా ఒక నిధిలా ఉంచి ఆ వడ్డీ కూడా సమకూరుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చే ప్రతి పైసా కూడా వృధా చేయకుండా సొంత డబ్బులే ఎంతైనా సరే ఖర్చు చేసే మనస్తత్వంతో ఉన్న రైతులు ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు వరకు 5 లక్షల లోపైతే ఈ నీటి సంఘం వారు చేసుకునే వెసులుబాటు ఉంది. దాన్ని 10 లక్షలకి పెంచడం జరిగింది. మేజర్ పనులన్నీ కూడా నీటి సంఘం వారే ఇక్కడి నుంచి పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంటుంది. చక్కటి అధికారులు ఉన్నారు. రైతులు స్వయంగా 160 ఊర్లలో పెద్దగా ప్రాబ్లం ఏంటంటే డబ్బులు ఎక్కువ ఉన్న ఊర్లో తీరు బాగా డబ్బు నూరు తీసుకోండి తీరు. ఎక్కువ అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్న ఊర్లో
వాళ్ళకి దాన గుణం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం బాగు చేయలేం, ఓవర్ నైట్ వాళ్ళ మైండ్ సెట్ మనం మార్చలేం. కాకపోతే ఇలా శ్రద్ధగా పని చేసుకుని వాళ్ళకు కూడా వాళ్ళు డబ్బు దాచుకున్నప్పటికీ వారికన్నా తక్కువ డబ్బు ఉన్న వాళ్ళు చేసే మంచి పనుల వలన వాళ్ళకు కూడా మంచి జరుగుతూ ఉంటే చూసి ఎప్పుడు వాళ్ళకే సిగ్గేసి వాళ్ళు కూడా డబ్బు ఇవ్వడానికి ముందుకు వస్తారు ఖచ్చితంగా. ఈ మంచి నరసింహరాజు గారు, పెద్ద నరసింహ గారు బాగా చొరవ తీసుకుని అందరితో మాట్లాడి ఏదైనా డబ్బులు షార్టేజ్ ఉన్నా ఆయనే పెట్టుకొని చేశారు. అలాగే గేట్ల రిపేర్కి మా ఆకివీడు అధ్యక్షులు శివరామరాజు గారు కూడా నేను ఆయనతో చెప్పిన తర్వాత ఆయన కూడా సరే మురళి ఎప్పుడు క్లియర్ చేస్తాడో, ఎప్పుడు క్లియర్ చేసినా నేనైతే చుక్క నీరు కూడా వేస్ట్ అవ్వకుండా నా వంతు ఆ గేట్లు రెడీ చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తను కూడా ముందుకొచ్చి ఆయన కూడా చేస్తున్నాడు. అందరూ కూడా ఈ ప్రాంతం అంతా కూడా మన రాష్ట్రంలోనే అత్యధిక ప్రొడక్షన్ తీసేది అక్వా రంగంలో ఈ ప్రాంతం అయి ఉంది. దానికి కావాల్సినటువంటి నీరు సదుపాయాన్ని మెరుగుపరచడం కోసం గౌరవ శాసనసభ్యులు ఎప్పటికప్పుడు నీటి సంఘ అధ్యక్షులు కానీ అధికారులు కానీ మానిటరింగ్ చేసి ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో చూస్తే గత 7 సంవత్సరాల నుంచి మా సోదరుడు పెద్ద నరసింహరాజు ఇక్కడ నుంచి ఏదైతే జోలపాల నుంచి కలవపూడి వరకు కూడా అయితే మోడీ కెనాల్ వీడియో కూడా అదేవిధంగా బోస్ కాలనీ వీడియో దాకా కూడా పూర్తి స్థాయిలో తన సొంత నిధులతో అంటే 7 సంవత్సరాల్లో ప్రభుత్వం నుంచి ఓఎన్ఎం గ్రాంట్ లో కూడా 100 రూపాయలు తీసుకోకుండా అంటే శాంక్షన్ అయినా కూడా ఆ డబ్బులు పైన ఎవరైతే టెండర్స్ వేస్తున్నారో పార్టిసిపేట్ చేసినటువంటి వారు డ్రా చేసుకుంటే కానీ ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా తీసుకోకుండా చేసినటువంటి మా సోదరుని ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా ఈ కాల ప్రక్షాళనప్పుడు గ్రామంలో ఎందరో పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. గ్రామంలో ఉన్న నీటి సంఘం కానీ గ్రామ మాజీ సర్పంచులు కానీ అదేవిధంగా అందరూ కూడా ప్రత్యేకంగా అందరూ కూడా చక్కగా ఎన్నో కార్యక్రమాలు చేసి కాల అభివృద్ధి కోసం కూడా రైతులు అంటే నేను గతంలో బ్యాంక్ ప్రెసిడెంట్ అయినప్పుడు 15 లక్షల రూపాయలు ఇనామనస్కి ఇచ్చినప్పుడు గ్రామానికి డెవలప్మెంట్ ఫండ్ గా కాలువకి ఇవ్వడం జరిగింది. అది ఈ రోజు సుమారుగా 70-80 లక్షలు అవుతా మధ్యలో ఎప్పుడున్నా బాగా ఇబ్బంది ఉంటే కనుక తవ్వకాలప్పుడు వాడటం కూడా జరుగుతోంది. అలా కొంత బ్యాంకు నిధుల నుంచి అంటే బ్యాంకుది కాదు బ్యాంకు సెలక్షన్ జరిగినప్పుడు ఎప్పుడైతే ఇనామనస్కి ఇచ్చినప్పుడు అది వడ్డీకి ఇస్తే అది ఒక కమిటీ వేసుకుని కమిటీ కూడా డెవలప్మెంట్ చేస్తడం జరుగుతుంది. అదేవిధంగా ఒక టోల్ గేట్ కూడా మా గ్రామానికి కూడా గతంలో ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం రాష్ట్రంలో నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ టోల్ గేట్ సిస్టమ్ లేని సమయంలోనే మా గ్రామంలో పెద్దలు కానీ చోళపాలెంలో ఉన్న పెద్దలు అందరూ కలిసికట్టుగా కింద గ్రామాలందరూ కలిసి టోల్ గేట్ పెట్టి ఆ టోల్ గేట్ ద్వారా చాలా రోజులు సొంతంగానే రోడ్లు గుంతలు పొడుచుకుంటాం కానీ అది ఫండ్ పెరిగిన తర్వాత కొద్ది రోజులు బ్యాంక్ లో ఇంట్రెస్ట్ చేయడం కానీ బయట ఇచ్చి ప్రైవేట్ గా ఇచ్చి ఇప్పటి వరకు మెయింటైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ నిధులు కూడా గత 10 సంవత్సరాల నుంచి ఆ టోల్ గేట్ ఆగాము ఎందుకంటే ఫండ్స్ సరిపోతాయి కదా అని ఆ నిధులు కూడా పూర్తి స్థాయిలో అయిపోవడం జరిగింది. దాన్ని కూడా ముందు తీసుకెళ్ళడానికి గౌరవ శాసనసభ్యులు కూడా మొత్తం అందరూ కూడా కలవపూడి రైతులు కింద మోటార్ రైతులు అందరూ పోటీ మీరు అందరూ అమౌంట్ పోసేసి సొసైటీ అయితే ఏదైతే అందరూ బాగా పోసేసి మీ అమౌంట్ బాగా చేసి మొన్న కృషి చేసి బాగా చేశారు ఈ కాలువ. అలాగే అంతకుముందు 2 సార్లు కూడా అంతకుముందు శివబాబు చేశారు. శివబాబు చేసేవారు మొన్నటి మొత్తంతో కూడా కాలువ కట్టి టైంలో వీడు మొత్తం పూడిపోయి రాకపోతే ఇది ఒక డిసిప్లిషన్ తప్పు కూడా కాదు, ఇది ఎవరిది తప్పు కాదు. పైనుంచి కూడా మన జిల్లాలో ఏ కాలువకి కూడా నర్సాపురం కాలువ కానీ గుండి కాలువ కానీ భీమవరం తాడేరు కాలువ కానీ 3 కాలువకి ట్రైన్ దాంట్లోకి వెళ్ళాం. ఈ కాలువ మటుకు పైనుంచి గణపురం దగ్గర నుంచి 10-12 ట్రైన్లు ఈ కాలువలోకి వస్తే అది తూరు దీంట్లో గెంటేస్తారు. అది పైనుంచి ఒకలే ఇక్కడ దాకా చేయాలి తప్పితే ఆ కాలువ అంతా తూరు వచ్చేసి ఇంట్లో కూడిపోతుంది. మొన్నేమో లాకులు పోవడం తోటి ఆ లాకుల్లోనేమో తూరు అంతా కూడా ఇక్కడ ఆగిపోయింది. ఇప్పుడు లాకులు కూడా ఎమ్మెల్యే గారు 35 లక్షలు పెట్టి ఆ లాకులు షట్టర్లు వేయించడం, ఆ షట్టర్లు వేయిన దాని మీద ఇప్పుడు లాకులు మనం వచ్చే కిందకి నీరు వెళ్ళిపోతుంది, తూరు వెళ్ళిపోతుంది. నీరు 2 గంటలకు వచ్చేసి కింద తూరు శుభ్రంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ఇబ్బంది ఉండదు. మొన్న అయితే ఆ లాకులు లేని మూలని ఈ కాలువ కింద ఇబ్బంది అయింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి టీజీ భరత్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. దర్శనం బాగా అయింది. ఒకటి ఏమంటే దేవుని ఈరోజు మొక్కైంది. ఇరాన్ వారి నుంచి
ఏం ఇష్యూస్ లేకుండా హ్యాపీగా ఉండాలనేదే మన రాష్ట్రం, మన దేశం బాగుండాలనేదే కోరుకున్నా. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇరాన్ వార్ నుంచి చాలా దేశాలు చాలా ఇష్యూస్లో పడినాయి. బట్ మన ఇండియా వచ్చి అక్కడ మోడీ గారు ఉంది కాబట్టి ఏం ఇష్యూస్ లేకుండా ఇట్లే కొనసాగితే చాలా బాగుంటుందని దేవుని ప్రార్థించడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో రష్యా ఇండియన్ డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్. భారత్ రష్యా స్నేహబంధం విడదీయరానిదని వ్యాఖ్య. రేపు పెనుగొండ మండలం సిద్ధాంతంకు సీఎం చంద్రబాబు రాక. పర్యటన వివరాలను మీడియాకు వెల్లడించిన ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ. కూటమి పాలనలో మైనార్టీలకు రక్షణ లేదు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మైనార్టీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి టీజీ భరత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం రీసెంట్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.